తీసుకురా. రే అత్త ఇంకో సంబంధం చూసిందంట్రా. మళ్ళీనా? ఇంకెన్ని సంబంధాలు చూస్తుందంట్రా? లేరనుకున్నావా? నేను లేననుకున్నావా? ఇది కూడా క్యాన్సిల్ అంతే. ఎలా రా? అత్త చెప్పినట్టే వెళ్దాం. ఇంట్లో గోడకు సున్నం బాగాలేదని క్యాన్సిల్ చేద్దాం. లడ్డు తిందాం, బాగలేదని క్యాన్సిల్ చేద్దాం. చేద్దాం. నీళ్లు తాగుదాం, టేస్ట్ లేవని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేయడానికి 100 కారణాలు ఉన్నాయరా. నిజమేరా. ఇంతకు నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? సిగ్గుపడుతున్నావురా. ఇంతకు వెళ్తున్నావా లేదా? క్యాన్సిల్ కూడా చేస్తున్నాం. క్యాన్సిల్ అంట. రే ఇదేరా ఇల్లు. మైసూరు పక్క క్యాన్సిల్ చేయడానికి ఇది చాలు. బాబు మంచినీళ్ళు తీసుకోండి. క్యాన్సిల్. అద్రా. పోనీ స్వీట్స్ అయినా తీసుకోండి. క్యాన్సిల్ అని చెప్పాక ఒక్కలో సీట్స్ ఎవరికి కావాలి? కుక్కలు కూడా తినం. రేయ్ కుక్కలు. నీ క్యాన్సిల్ కావాలి? క్యాన్సిల్ కావాలి. అలా ఉంటది. వద్దు చుంటా. మీ ఇంట్లో కూలర్ లేదా? మేము బయట పడుకుంటాం బాబు, అందుకే కొనలేదు. ఇది ఒక్క విషయం చాలు క్యాన్సిల్ చేయడానికి. మా వాడు లోపలే పడుకుంటాడు. వెళ్ళిపోదాం. అదేంటి బాబు, అమ్మాయిని కూడా చూడకుండా? చూసి క్యాన్సిల్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? పిలిపించండి. అమ్మాయి పార్వతి. ఓ పారు, తొందర రామ్మా, చూసి క్యాన్సిల్ చేయాలి. నన్ను క్యాన్సిల్ చేస్తాడా? మా అమ్మాయి స్కూల్లో టీచర్ గా పనిచేస్తుందండి. 8,000 రూపాయలు జీతం. అయితే మా వాడికి 10,000 వస్తుంది. ఎవడికి గొప్ప చెప్పుకుంటున్నామా? క్యాన్సిల్ అంతే. రేయ్ నా మైండ్ లో పాట రానింది ఈ అమ్మాయిని చూసారా? ఫోటో పంపించాను కదరా, చూడలేదా? స్కూల్ టీచర్ అంటే ఎవరు? ఎవరు? స్కూల్లో ఉండే టీచర్. మేము ఇలా ఉన్నాం అంటే కారణం మా స్కూల్లో ఇలాంటి టీచర్ లేకపోవడం వల్ల. మనం ఎప్పుడు స్కూల్ పోయాం? మా ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, మీరేం పట్టించుకోకండి సార్. టీచర్ మీరా? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒక్కసారి బయటకు వస్తారా? మాట్లాడదాం. అంటే నాకు డౌట్స్ ఉన్నాయి. ఫ్రెష్ గా లేరుకుంటా మా ఊర్లో దొరకవు తెలుసా? అయినా ఇంత ఎండలో ఎవడు పడుకుంటాడు లోపల? బయట పడుకుంటాడు కానీ కూలర్ ఎందుకు వేస్ట్? చాలా తీయగా ఉన్నాయి స్వీట్స్. స్వీట్స్ అంటేనే తీయగా ఉంటారా నాన్న? మీకు టీచర్స్ గురించి అంత బాగా తెలుసా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేష్ బాబా అన్నారు. అది మహేష్ బాబు కాదు, మహేశ్వర. ఓ అలా కూడా మార్చేశారా? మన పిల్లలకి మనమే ఎలాగైనా సరి చెప్పుకుందాంలేండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? మీకు బాగా తలనొప్పి వస్తే మీరేం చేస్తారు? టాబ్లెట్ వేసుకుంటాను. అదే మా ఊర్లో అయితే నేను చేసిన టీ తాగుతారు. తలనొప్పి ఏకంగా తలైపోద్ది. ఓ నాకు తెలియండి. అలా కాదండి, చాలా ఫేమస్ అని చెప్పాను. ఐఎమ్ టెలింగ్ యూ దట్. అవును, ఈ క్యాన్సిల్ గోల్ ఏంటి? నాకేం అసలు అర్థం కావట్లేదు. అదా, మా అమ్మకేమో 17 ఏళ్లకే పెళ్ళైపోయింది, నాకేమో 30 వస్తున్నా అవ్వట్లేదు. అంటే రాలేదు, కొంచెం అటు ఇటుగా ఉన్నాయంతే. వయసు అయిపోతుంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని చేసుకోలేం కదండి. నా దగ్గరేమో ఒక పాట ఉంది, దానికి లిరిక్స్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ అన్ని నా మైండ్ లో ఉన్నాయి. అలాంటి ఒక అమ్మాయిని చూడగానే పాట ఆటోమేటిక్ గా ప్లే అయిపోతుంది. మొదటిసారి మిమ్మల్ని చూడగానే పాట ప్లే అయిపోయిందండి. అంటే సినిమాలో లాగా? అవును. అయితే మీరు నన్ను ఫస్ట్ టైం చూసింది స్కూల్లో అన్నమాట. ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంటే ఇవే డైలాగ్స్ చెప్పేవాడే కదా? అసలు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేద్దాం అనుకుందా మీకోసం కదా. అయితే పెళ్లి చూపులు క్యాన్సిల్ అన్నమాట. నేను వెళ్తాను. అలా కాదు, ఇంకెవరో ఉంటే క్యాన్సిల్. మీరే ఊహించలేదు. నో క్యాన్సిల్. నా ఫోటో కూడా చూడలేదంట. అంత బ్యాడా? బ్యాడ్ కాదు, మ్యాడ్. ఆహా, నేను యావరేజా బిలో యావరేజా? కత్తి. ఏయ్ అలా చెప్పకు, బ్యాడ్ అయిపోతా. కూర్చోండి సార్, మీకు చూపిస్తాను. అటు చూడండి నా టాలెంట్.
అమ్మయ్యా నవ్వుతున్నాడు. ఇంకో 2 days టైం ఇస్తే ఇప్పుడు ఆకాశం వరకు వెళ్ళారా మీ మీదకి మబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు పడవ మీదకి వెళ్ళారా మీ మీదకి నీళ్ళు వచ్చేస్తాయి. ఎలా ఉంది? సూపర్. ఇంతకీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్? నువ్వు క్యాసెట్ ఇచ్చేయి, 2 days లో మొత్తం ఇచ్చేస్తా. బాయ్. హలో రవి. అర్జెంట్ వర్క్ లో ఉన్నాను రా. 2 days లో డెలివరీ ఇచ్చేయాలి. తర్వాత మాట్లాడతాను. అది ఓకేనా? కాదురా రవి, నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఏంది? నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? మొన్నటి వరకు పెళ్ళే వద్దండి కదరా. కొంప తీసి ఎక్కడైనా టెంప్ట్ అయ్యావా? నీ ముందు ఫోటోలు పంపిస్తాను చూడు. ఊడి అమ్మ, వీడి టెంప్ట్ అవ్వడంలో తప్పే లేదు. అమ్మ ఏం చేస్తుంటదిరా? రేయ్, ఈ టీ మాస్టర్ కి టీచర్ సెట్ అయిందిరా. ఈ మాస్టర్ కి టీచరా? ఇంతకీ పెళ్లి సింపుల్ గానే చేస్తున్నావు కదా? శివగాడి పెళ్లిరా. ఊర్లో వాళ్ళందరినీ పిలిచి ఫోటోలు, వీడియోలు, డీజేలు, బ్యాండ్ మేళాలు, బంధువులు ఇలా ఇంకా చాలా గట్టిగానే ప్లాన్ చేశాను రా. రేయ్, ఫోటోలు వీడియోలు మాత్రం నువ్వే చూసుకోవాలి రోయ్. రేయ్, నేను మీ నాన్న దగ్గర పెళ్లి క్యాసెట్లు మిక్సింగ్ నేర్చుకున్నారా. నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే అది మీ నాన్న దయవల్లేరా. ఇక మామూలుగా ఉండదు. 4K వీడియోలు తీపిస్తా, స్లో మోషన్ షార్ట్స్, క్యాండిడ్ ఫోటోలు, మిక్సింగ్ ఉంటాదిరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఇవన్నీ కాదురా. వాట్సాప్ వీడియో ఇన్విటేషన్ చేసి పంపిస్తా. 2 ఫోటోలు పంపించాలి, దెబ్బకి వైరల్ అయిపోతుంది. ప్రతి ఒక్కడు నీ వీడియోనే స్టేటస్ కింద పెట్టుకుంటాడు. ఓకేనా? నా దగ్గరేమో ఒక పాట ఉందండి. దానికి లిరిక్స్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ అన్నీ నా మైండ్లో ఉన్నాయి. అలాంటి ఒక అమ్మాయిని చూడగానే పాట ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. మొదటిసారి మిమ్మల్ని చూడగానే పాట ప్లే అయిపోయిందండి. మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే రాత్రికి రాత్రే సక్సెస్ అయిపోవాలనుకుంటాం. సక్సెస్ అయితే హ్యాపీయే, కానీ ఫెయిల్ అయితే మాత్రం భయపడకు. టార్గెట్ కస్టమర్స్ ఎక్కడ ఉంటారో. పెర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఫర్ పెర్ఫెక్ట్ పీపుల్ అని గుర్తించు. ఐస్ క్రీమ్ అమ్మాలనుకుంటే చంటి పిల్లల దగ్గరికి వెళ్ళు. వంటి నొప్పితో బాధపడుతున్న ముసలోడ దగ్గరికి కాదు. ధార్ ఎడారులో అవసరమైతే ఇంకా పడుకోలేదారా? ఎలాగైనా అమ్మగలగా. అది బిజినెస్ అంటే. ఏంట్రా ఎప్పుడు ఆ ఫోన్ చూస్తూ ఉంటావు? ఇంత రాత్రి వేళ ఏం చేస్తున్నావురా? నీ అబ్బా అమ్మా, ఎందుకే ఇస్తున్నావు? లేకపోతే కుక్కలా మొరుగుతున్నాను, వినిపించట్లేదా? అయినా నాకు తేలిక అడుగుతాను, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏంట్రా అర్ధరాత్రి వరకు ఆ ఫోన్లు చూడడం? ఓ అదా, సక్సెస్ స్పీక్స్ అని పెద్ద షోనే. గెలిచిన ముచ్చట్లు. అక్కడికి వెళ్ళాలంటే లైఫ్ లో ఏదో సాధించి ఉండాలి. అప్పుడే అక్కడికి వెళ్ళే అర్హత వస్తుంది. నేను కూడా లైఫ్ లో ఏదో ఒక రోజు అక్కడికి వెళ్తానే. నిన్నెందుకు పిలుస్తారా? ఎన్ని లీటర్ నీళ్ళల్లో ఎన్ని పాలు కలపాలి, ఎంత టీ పొడి వేయాలి, ఎంత చక్కెర వేయాలి అని అడగడానికా? అడగా. నీ ఫోన్ అది చెంపు కాదే, ఫోనే. కొడుకా, రేపు పొద్దునిస్తా. పిచ్చి నా కొడుక సీరియల్లో ఏమైందో చూసేద్దాం. అమ్మా, నన్ను పడుకోమని చెప్పి నువ్వు సీరియల్స్ చూసుకుంటావా? సీరియల్స్ పిచ్చిదాను. రే, పెళ్లి పెట్టుకుని బాగానే ఖర్చు అవుతుంది కదరా. అందుకే కదరా సీనన్న దగ్గరికి వచ్చాం. ఏంద్రా ఖాళీగా ఉండారా? ఏం రాజు అన్నా, ఎక్కడ్రా శివగాడు? అడుగునా వస్తున్నాడు శివగాడు. రేయ్, టీ తాగి పని చేయండి. అట్లానే ఆ లెక్కలు అవన్నీ చూసుకో. అన్ని రాసి పెట్టానా? అన్న టీ. ఎంతసేపు రా శివ? రేయ్, నువ్వు ఆగు. అన్న సరే. రే సూరి, వాళ్ళందరికీ టీ ఇచ్చేయి. సరే శివ. ఒరేయ్ శివ, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందిరా. నీ టీ తాగితే చాలు, అల్లం పిట్టే మటాష్. మరి అన్న. ఇంకేంట్రా శివ విశేషాలు? అన్నా, నాకు పెళ్లి ఫిక్స్ అయిందన్నా. అందుకేనా సిగ్గు? సంతోషం. పాప ఏం చేస్తుందో? అన్న స్కూల్ టీచర్ అన్నా. సరిపోయింది. ఈ కాలంలో ఇద్దరు పని చేస్తే గానీ ఇల్లు గడవదు. మంచి పని చేసినావు. ఏమైనా డబ్బులు కావలిస్తే అడుగు. అన్నా, అది అడుగుదామనే వచ్చానన్నా నేను. పెళ్ళి కదా, ఖర్చులుంటాయి. ఓ 50,000 సరిపోద్దా? అన్నా, 5 లక్షలు కావాలన్నా. అంతెందుకురా? అంటే చిన్నప్పుడు మా నాన్న పెళ్లి క్యాసెట్ మిక్సింగ్ చేస్తుంటే చూసేవాడిని అన్న. అది చూసినప్పుడల్లా పెళ్ళంటూ చేసుకుంటే ఇలానే చేసుకోవాలనుకునేవాడిని. వారం ముందే బంధువులు వస్తారు. ఇల్లు మొత్తం సందడి, పెద్ద పందిరి, బ్యాండ్ మేళాలు, చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద పండగలాగా జరిగేదన్నా. ఇప్పుడు అలా ఎవరు చేసుకుంటున్నారన్నా? కరెక్ట్ గా తాళి కట్టే ముందు వస్తారు,
ఫోటోలు వీడియోలు దిగేసి భోజనాలు చేసేసి స్టేటస్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం అలా చేసుకున్నా. పైగా మా ఇంట్లో చాలా సంవత్సరాల తర్వాత జరిగే మొదటి శుభకార్యం అన్నా. సరే ఒరే శివ, తాకట్టు పెట్టుకుంది ఎవ్వరికి పైసా కూడా ఇవ్వను. ఏదో మన ఊరోడువు కదా అని ఇస్తున్నాను. రే రాజు, అన్నా అంతకం పెట్టించుకొని ఇచ్చేయి. అన్నా అన్నా మన ఊరు సెంటర్ లో నీకు పెద్ద కటౌటే ఇస్తానన్నా. పోరా, ఇదిగో వడ్డీ మాత్రం నెలలా కట్టు. తప్పకుండా ఇచ్చేస్తా అన్నా. పెడతావులే. ఇంతకు పెళ్ళేం చేస్తుందో. పిల్ల కాదురా, నీ చెల్లి స్కూల్లో టీచర్. ఇదిగా మ్. సంతకం పెట్టి తీసుకెళ్ళు. టీచర్ ఇదే అండి లొకేషను. ఈ మధ్య పెళ్లికి ముందు అందరూ ఇక్కడే ఫోటోలు దిగుతున్నారు. ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. డబ్బుల గురించి మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ఈ శివగాడి పెళ్లి కోసం ఊరంతా వెయిటింగ్. మీకోసం ఒక చైన్ కూడా చేయించాను. ఇంకేమైనా కావాలా? అంటే అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కొంప తీసి క్యాన్సిలా? చెప్పండి. చచ్చా అలా ఏం కాదు, అలా చేస్తే బ్యాడ్ అయిపోతా. ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే దాకా అది మన ప్రాపర్టీ అని చెప్పుకోలేం. ఇప్పుడు ఇంకా ఘోరం, పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా కాన్ఫిడెంట్ గా ఇది మన ప్రాపర్టీ అని చెప్పుకోలేకపోతున్నాం. 2023 కదా. అయినా అందరు అమ్మాయిలు అలా ఉండర్లేండి, ముఖ్యంగా మీరు. నేనేం అలా చేయను, బ్యాడ్ అయిపోతా. నేను మ్యాడ్ అయిపోతా. మరీ అలా పెట్టకండి ఫేసు. ధైర్యంగా అడగండి, ఫుల్ ఫ్రీడమ్ మీకు. అంటే మా ఫ్రెండ్ చెప్పింది అరేంజ్డ్ మ్యారేజ్ లో లవ్ ఉండదంట, లవ్ మ్యారేజ్ లోనే లవ్ ఉంటుందంట. లాగొద్దు, చెప్పండి. అంటే నన్ను చూడగానే మీ మైండ్లోకి ఒక పాట వచ్చినట్టు నాకు ఒక డ్రీమ్ ఉంది, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని. ఏంటి అర్థం కాలేదా? మన పెళ్లికి 10 రోజులు టైం ఉందిగా, ఈ 10 రోజులు ప్రేమించుకుందాం. ప్రేమించుకోవడం ఏంటి, మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా. అది వేరు ఇది వేరు. వేరా? ఇప్పుడు అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగితే ఏమంటారు? లవర్స్ అంటారు. అదే పెళ్ళాక తిరిగితే వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. ఇప్పుడు ఏమంటావు? మీరు మా ఇంటి దగ్గర ఫాలో చేయాలి, తర్వాత స్కూల్ దగ్గర ఫాలో చేయాలి, ఎక్కడ పడితే అక్కడ అవసరమైతే నా కోసం ఫైటింగ్లు చేయాలి. ఫైటింగ్ కూడా చేయాలా? ఇప్పుడు ఇవన్నీ చూసి నేను మీకు పడిపోతాను. ఆహా, తర్వాత చాటింగ్ మీటింగ్ డేటింగ్ కామన్. హలో టీచర్, నాకు అంత ఓపిక లేదు, అవతల చాలా పనులు ఉన్నాయి, ఉంటాను. రండి. శివ ఫైటింగ్లు చేయాలంట, ఫైటింగ్లు. శివ, నేను చెప్పేది విను ఒకసారి.